హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీపీఎస్సీ ముచ్చట్లు. నేను మీ సాయిరామ్. మనకు నిన్న న్యూస్లో వచ్చిన టాపిక్ జీపీఓలు. ఆగస్టు 15న జీపీఓలకు నియామక పత్రాలని నిన్న న్యూస్లో వచ్చింది. మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భూభారతి చట్టాన్ని తీసుకువచ్చింది. దానిలో భాగంగా ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక జీపీఓలను నియమించాలని డిసైడ్ అయ్యారు. దానిలో భాగంగానే ఇంతకుముందు విఆర్ఓలుగా చేసిన వాళ్ళకి మరొక అవకాశం కల్పిస్తూ ఎగ్జామ్ పెట్టారు. ఫస్ట్ ఫేజ్లో 3454 మంది సెలెక్ట్ అయ్యారు. అండ్ నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో 1556. టోటల్గా మనకి 2 ఫేజ్లలో కలిపి 5010 మంది పాస్ అయిన వ్యక్తులు. వీళ్ళు జీపీఓగా సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఉన్న వ్యక్తులు 5010 మంది. అయితే మనకు టోటల్గా మన రాష్ట్రంలో ఉన్న రెవెన్యూ విలేజెస్ 10,954. మరి సెలెక్ట్ అయిన వాళ్ళు మనకు వేకెన్సీస్కి అవకాశం ఉన్నవి 5,944 మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్కి అవకాశం ఉన్న పోస్టులు. అయితే మరి 5,944 డైరెక్ట్ రిక్రూట్మెంట్ వస్తుందా రాదా అంటే ఇప్పటి వరకు అయితే ఎలాంటి క్లారిటీ లేదు. అయితే మనకు ఆగస్టు 15న అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తారు కాబట్టి ఆ రోజున ఏదో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇంతకు మించి కూడా మనకు వేకెన్సీస్ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు సెలెక్ట్ అయిన లిస్ట్లో అందరూ కూడా జాయిన్ అవ్వరు. కొంతమంది ఖచ్చితంగా జాయిన్ అవ్వకుండానే ఉంటారు. ఎందుకు జాయిన్ అవ్వరు అంటే ఇప్పుడు చాలామంది కొన్ని డిపార్ట్మెంట్లో చేరిపోయి ఉన్నారు, వాళ్ళు అక్కడే సెటిల్ అయ్యారు. మళ్ళీ కొత్తగా రావాలంటే అందరికి ఇంట్రెస్ట్ ఉండదు. ఇప్పుడు కొత్తగా ఇక్కడికి వచ్చిన వాళ్ళకు సీనియారిటీ కూడా ఉండదు, అదే స్కేల్ ఉంటుంది. అందుకే కాబట్టి వాళ్ళు ఆలోచిస్తున్నారు, మళ్ళీ కొత్తగా పోయేది ఏం లేదు కదా, అక్కడ పోయినా చేసేది ఏం లేదు అన్నట్టుగా చాలామందికి ఉంది. ఆ లిస్ట్లో మనకు ఇంకొక 200-300 వేకెన్సీస్ పెరిగే అవకాశం ఉంది. అయితే జిల్లాల వారీగా డిఫరెన్స్ ఉంటుంది. కొన్ని జిల్లాల్లో ఎక్కువ పోస్టులు ఉంటాయి, కొన్ని జిల్లాల్లో తక్కువ ఉంటాయి. అసలు కొన్ని జిల్లాలో అసలు పోస్ట్ కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే డిపెండ్స్ ఆన్ రెవెన్యూ విలేజెస్, అక్కడ ఉన్న రెవెన్యూ విలేజెస్ అండ్ అక్కడ ఇచ్చిన విల్లింగ్ పర్సన్స్, ఎక్స్ విఆర్ఏ నుండి ఎంతమంది విల్లింగ్ ఇచ్చారో దాన్ని బట్టి వేకెన్సీస్ అనేది అయితే మనకు క్లారిటీ వస్తుంది. మరి మనకు ఎగ్జామ్ ఉంటుందా ఉండదా అనేది మాత్రం ఇప్పట్లో అయితే తెలియదు. ఇంతవరకు కూడా కాంగ్రెస్ నుంచి కానీ ఎవ్వరు కూడా చెప్పలేదు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుంది అన్నట్టుగా. ఏది అయినా కూడా మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ వస్తేనే ఉన్నట్టు, అంతవరకు ఉన్నట్టు. దానికి రీజన్ ఇప్పుడు వీళ్ళు సెలెక్ట్ అయిన 5,000 మెంబర్స్ తోటి మళ్ళీ వాళ్ళు ఇన్ఛార్జెస్ ప్రతి 2-3 జీపీలకు ఒకరిని నియమించుకోవచ్చు. సో అక్కడ ఒక ఆప్షన్ ఉంది కాబట్టి ఆలోచించవచ్చు. లేదు మనకు కొత్త రెవెన్యూ చట్టంలో భాగంగా ప్రతి రెవెన్యూ జీపీకి ఒక జీపీఓని నియమించాలనుకున్నాం కాబట్టి ఖచ్చితంగా నియమిద్దాం అనుకుంటే జీపీఓ మాత్రం వాళ్ళకు యూజ్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా నిరుద్యోగులకు ఇప్పుడు మనం చూస్తున్నాం చాలామంది గ్రూప్ 4, 1, 2, 3లో కూడా ఏ జాబ్ రాని వాళ్ళకి ఇది ఒకటి యూజ్ఫుల్గా ఉంటుంది. బయట సాఫ్ట్వేర్లో కూడా లే ఆఫ్స్ జరుగుతున్నాయి కాబట్టి జీపీఓ అనేది డిస్ట్రిక్ట్ పోస్టు, అందులోనూ కాంపిటీషన్ కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. ఆ దృష్టిలో జీపీఓ అనేది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క నిరుద్యోగులు అయితే మనం ఖచ్చితంగా చదవాలి. ఇప్పుడు దానిలో జిఎస్ పార్ట్ అయితే చదువుకోండి. ఇది చదువుకోవడం వల్ల ఎలాంటి నష్టం లేదు. ఈవెన్ జీపీఓ వచ్చినా రాకున్నా మిగతా ఎగ్జామ్లకు అయితే యూజ్ అవుతుంది. కాబట్టి మీరు మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. మళ్ళీ జీపీఓ గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా నేను వీడియో చేస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.